నరం లేని నాలుక నాలుగు రకాలుగా మాట్లాడినట్టు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నేను చెప్పిన సామెతకు అర్థం ఏంటంటే కాలాల గురించి అన్నమాట. చలి పెడితేనేమో చలి పాడుగానంటాం, ఎండ కొడితేనేమో ఎండ పాడుగానంటాం, వర్షం పడితేనేమో వర్షం పాడుగానంటాం. ఏ కాలానికి ఆ కాలం కాకపోతేనేమో ఈ కాలం పాడుగాను, కాలం అయితే లేదని మనమే అంటాం. కాలం కొంచెం ఎక్కువైందనుకో, అబ్బా ఇంతకాలం అవ్వడం నేను నా 30 ఏళ్ళ కింద చూసినాము అంటాం. ఆ టాపిక్ పక్కన పెడితే 4 రోజుల నుండి ఒకటే వాన కొడుతుంది. మనిషినేమో షాప్ దగ్గర, మనసేమో ఉతకాల్సిన బట్టల దగ్గర. ఇక షాప్ నుండి ఇంటికి రాగానే బట్టల పని అయితే పెట్టుకున్నా. వర్షం కొడుతున్నా కానీ బట్టలన్నీ విండేసిన. అమ్మయ్య అనే లోపు ఇంకో టెన్షన్. మన ఆడోళ్ళకి సాయంత్రం కాగానే ఇదో టెన్షన్. ఏ వంటం చేయాలిరా బాబు అని గంటలు గంటలు ఆలోచిస్తాం. మా పిల్లలు చూసి మమ్మీ వర్షం పడుతుంది కదా, బిర్యానీ చేసి పెట్టవే అంటున్నారు. ఇక ఇప్పటికిప్పుడు బిర్యానా ఎప్పుడు చేయాలిరా అనుకున్నా, కానీ పిల్లలు కోరింది చేస్తేనే బాగుంటుంది కదా అని బిర్యానీ చేయను కానీ చికెన్ పులావ్ చేస్తా అని చెప్పాను. ఇక మా వారు కూడా చికెన్ తీసుకొచ్చారు. పులావ్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాను. ఫైనల్గా చికెన్ పులావ్ అయితే రెడీ అయింది. ఇక పిల్లలకైతే వడ్డించిన. ఒక పట్టు పట్టిరనుకోర్రి, చల్ల చల్లగా వర్షం వేడి వేడిగా పులావ్. ఆహా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి, లైక్ చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.